టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోర్లో న్యూజిలాండ్కు భారత్ 256 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేసి కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతడు వరుసగా 3వ హాఫ్ సెంచరీ చేశాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ అభిషేక్ శర్మ ధాటిగా ఆడి తనదైన శైలిలో విజృంభించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆ వెంటనే అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా ధాటిగా ఆడి 54 చేశాడు. అయితే జేమ్స్ నిషమ్ దెబ్బకు ఒకే ఓవర్లో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ మరింత స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. ఆఖరి ఓవర్లో శివం దూబే ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. తిలక్ వర్మ 8, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో నిషమ్ 3, రచిన్, హెన్రీ చెరో వికెట్ తీశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఊహించినట్లుగానే మ్యాచ్ చాలా సంతృప్తిగా సాగినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ వికెట్లు పడడం మీద కొంత అభిమానుల్లో నిరాశ కనిపించింది. ఎట్లా చూడొచ్చు ఓవరాల్ మ్యాచ్ని? సనుశ్రీ భారీ స్కోర్ను అయితే న్యూజిలాండ్ ముందుంచింది. సో 255 స్కోర్ చేశారు. సో 256 టార్గెట్. సో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్, మొత్తంగా మ్యాచ్ ఏ విధంగా సాగింది, ఎట్లా ఆడారు? అడ్వాంటేజ్ ఇండియా ఖచ్చితంగా సాయి. ఎందుకంటే ఇండియా ఎప్పుడైతే 255 చేశారో అది ఇంకా అది ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్గా ఒక స్టేజ్లో 270 ఈవెన్ 300 లుక్డ్ పాసిబిలిటీ. కానీ ఒక ఓవర్లో జిమినిషమ్ 3 వికెట్స్ తీయడంతో కొద్దిగా మన స్కోరింగ్ రేట్ కుంటుపడింది. బట్ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒకటేంటంటే ఇండియా చేయాల్సింది ఏంటంటే న్యూజిలాండ్ ఓపెనర్స్ సైఫర్ట్ అండ్ ఫిన్ అలన్ చాలా డేంజరస్ ప్లేయర్స్. ఇంకా ఫిన్ అలన్ మీరు తొందరగా అవుట్ చేస్తే ఐ థింక్ వీ కెన్ విన్ దిస్ మ్యాచ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ మనం చూస్తే జాకబ్ బెథెల్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడి సెమీఫైనల్లో మన ఇబ్బంది పెట్టాడో. పిచ్ అయితే బెల్టర్ ఆఫ్ ఎ పిచ్, ఫుల్ ఆఫ్ రన్స్. సో మీరు ఎంత పెద్ద స్కోర్ అయినా దాన్ని కాపాడుకోవడం కష్టం. కానీ ఇండియాకున్న బౌలింగ్ స్ట్రెంగ్త్తో నెట్టుకొస్తారు. ఓపెనర్స్ని కనుక తొందరగా అవుట్ చేస్తే తర్వాత న్యూజిలాండ్లో అంత ఫైర్ పవర్ నాకు కనబట్టలేదు. మిగతా బ్యాటింగ్లో అంత ఫైర్ పవర్ లేదు కాబట్టి ఐ థింక్ ఇండియా క్యాన్ విన్ ఇట్ ఈజీలీ. పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో తక్కువ రన్స్ ఇచ్చి ఇండియా ఎలా అయితే పవర్ ప్లేలో 92 రన్స్ చేశారో అలా వాళ్ళని ఒక మంచి స్టార్ట్ అందుకోనివ్వకుండా పవర్ ప్లేలో రిస్ట్రిక్ట్ చేయగలిగితే వికెట్లు తీసినా తీయకపోయినా ఐ థింక్ ఇండియా కెన్ విన్ ఇట్ ఈజీ. అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకోవాలి. సో ఫైనల్ మ్యాచ్లో అయితే ఫామ్లోకి వచ్చాడు, హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే సంజు శాంసన్ యాజ్ వెల్ యాజ్ వరుసగా 3 మ్యాచ్ల్లో కూడా హాఫ్ సెంచరీ చూస్తున్నాం. ఎలా ఉంది బ్యాటింగ్? అభిషేక్ శర్మ మీద కంటే కూడా మనం అతని మీద ఆ ఫెయిత్ ఉంచిన టీమ్ మేనేజ్మెంట్, కోచ్ కానీ కెప్టెన్ కానీ మెచ్చుకోవాలి. ఎందుకంటే అతను అంత పూర్ ఫామ్లో ఉన్న ఫైనల్ లాంటి ఇంపార్టెంట్ మ్యాచ్లో అతను ఆడించారు. అతను వాళ్ళు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అలాగే సంజు శాంసన్ మీద కూడా అతను రెగ్యులర్ ఫెయిల్ అవుతున్నా అతన్ని ఆడించడం. అండ్ సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం, 3 వరుసగా 50s చేయడం. ఇషాన్ కిషన్ వాళ్ళు ముగ్గురు ఆడుతున్నంతసేపు 300 లుక్డ్ వెరీ మచ్ పాసిబిలిటీ. సో వీళ్ళు ముగ్గురు కూడా కంబ్యాక్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ ఇప్పుడు కంబ్యాక్ అయితే అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్లో కంబ్యాక్ అయ్యాడు. సో వీళ్ళు ముగ్గురు ఆడిన ఇన్నింగ్స్, టీం వాళ్ళ మీద ఉంచిన ఫెయిత్ నిజంగా వండర్ఫుల్. సెకండ్ బ్యాటింగ్కి ఎలా ఉంటుంది సార్ ఈ పిచ్ ఇదంతా? అంటే డ్యూ ఫ్యాక్టర్ ఏం కనపడలేదు. ఎందుకంటే మనం ఎలా కర్చీఫ్లు కానీ నాప్కిన్స్ కానీ చూడలేదు మనం ప్లేయర్స్ దగ్గర. డ్యూ ఏమి ఉన్నట్టుగా లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా ఉందో అలాగే ఇట్ ఈస్ ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. కానీ ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఖచ్చితంగా న్యూజిలాండ్ పైన ఉంటుంది. అంత ఈజీ కాదు. ఈ స్కోర్ని చేంజ్ చేయడం అంత ఈజీ విషయం కాదు. సో న్యూజిలాండ్లో ఆ బ్యాటింగ్ పవర్ ఉందంటారా? అదే ఆ ఓపెనర్స్, తర్వాత గ్లెన్ ఫిలిప్స్, వీళ్ళు ముగ్గురే డేంజర్. ఇప్పుడు మీకు రచిన్ రవీంద్ర కానీ మిచెల్ కానీ వాళ్ళు బేసికలీ వన్ డే ప్లేయర్స్, అంత అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్ కాదు. ఇంత పెద్ద స్కోర్ చేంజ్ చేయాలంటే ఓవర్కి 2 బౌండరీలు కొట్టాలి. మినిమం 2 బౌండరీలు ప్రతి ఓవర్లో అవసరం. అంత టెంపో మెయింటైన్ చేయడం అంత ఈజీ అయ్యే పని. ఫీల్డింగ్ అయితే అద్భుతంగా కనిపించింది కదా. ఇండియా కూడా ఫీల్డింగ్ బాగా చేయాలి. లాస్ట్ మ్యాచ్ మనం గెలిచామంటే సెమీఫైనల్ బికాజ్ ఆఫ్ అక్షర్ పటేల్ పెట్టిన ఆ క్యాచ్లు జనరల్గా ఫీల్డింగ్ స్టాండర్డ్స్ బాగున్నాయి. సో ఇక్కడ కూడా మనం లాస్ట్ ఫీల్డింగ్ బాగా చేయాలి. క్యాచ్లు వదిలేయకూడదు. క్యాచ్లు వదిలేస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఈరోజు బౌలింగ్లో కీ ప్లేయర్ ఎవరు కాబోతున్నారు ఈరోజు? ఆఫ్ కోర్స్ బుమ్రా విల్ బి కీ ప్లేయర్. మన స్పిన్నర్స్ కూడా, ఎందుకంటే ఏదైనా కాస్త హెల్ప్ ఉందంటే స్పిన్నర్స్కి ఉంది. న్యూజిలాండ్ చేసినట్టుగా మన కూడా ఇంటూ ద పిచ్ బౌలింగ్ చేయాలి, స్లోయర్ వన్స్ని యూజ్ చేయాలి. అందుకని పేస్ యూజ్ చేస్తే ఫెర్గ్యూసన్ అలాగైతే ఎక్కువ రన్స్కి వెళ్ళాడో అలాగే ఎక్కువ రన్స్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. సో న్యూజిలాండ్లో ఎవరు బ్యాటింగ్లో కీ రోల్ ప్లే చేస్తారు ఇప్పుడు? డెఫినెట్గా ఫిన్ అలన్ లాస్ట్ మ్యాచ్లో 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు.
సో అతన్ని కనుక మనం తొందరగా అవుట్ చేస్తే ఐ థింక్ వీ కెన్ ద మ్యాచ్. మెయిన్లీ టార్గెట్ మనం 300 వరకు రీచ్ అవుతుంది అనుకున్నాం. సో ఎక్కడ కొంత వెనకబడ్డారు ఇంకా. యా అప్పుడైతే డిమినోషన్ వేసిన ఐ థింక్ 16th ఓవర్ దాంట్లో 3 వికెట్లు పడ్డాయో కంప్లీట్గా బ్రేక్స్ పడిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ రికవర్ కావడానికి టైం పట్టింది కొత్త బ్యాట్స్మెన్ వచ్చి. కానీ లాస్ట్ ఓవర్లో ఎప్పుడైతే శివం దుబే 6లు 4లు కొట్టాడో మళ్ళీ వీఆర్ ఏబుల్ టు క్రాస్ 250 లేదా ఒక స్టేజ్లో కనీసం 220 కూడా వచ్చేట్టు కనబడలేదు. సో ఫైనల్ మ్యాచ్లో ఈ స్కోర్ సాధిస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? యా ఎవరు అనుకోలేదు, ఎందుకంటే ఫైనల్లో ఏ టీం అయినా కాస్త జంకు బొంకు ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే అసలు ఎలాంటి కొత్త ప్లేయర్స్ ఎలాంటి ఫైనల్ అని కాకుండా వాళ్ళ అగ్రెసివ్ స్టైల్లో ఆడడం నిజంగా ఈ న్యూ ఇండియా జనరేషన్ ఫియర్లెస్ బ్యాటింగ్ స్టైల్లో ఫైనల్ ఇంత పెద్ద స్కోర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఫైనల్ ఇప్పుడు కూడా లో స్కోరింగ్ అఫైర్ ఉంటుంది, బట్ దే మేడ్ 250 అంటే వండర్ఫుల్ స్కోర్. సో అదర్ దాన్ బూమ్రా మన బౌలర్స్ అందరు మిగతా వాళ్ళు వరుణ్ కానీ వీళ్ళంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారనుకుంటున్నారా ఈ పిచ్ పైన? డెఫినెట్గా హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసి హర్షదీప్ యార్కర్స్ బాగా వేస్తున్నాడు. సో ఈ పిచ్లో ఎలాంటి బౌలింగ్ వేయాలో న్యూజిలాండ్ వేసిన లాస్ట్ 5 ఓవర్స్లో మనకు అర్థమైంది. ఇంటూ ద పిచ్ బౌలింగ్ వేయాలి, స్లోయర్ వన్స్ వేయాలి. అది కనుక మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే, అలాగే స్పిన్నర్స్ కూడా ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద స్పిన్నర్స్ ఆల్సో. స్పిన్నర్స్ మీద ఛాన్స్ తీసుకుంటారు, క్యాచ్లు వెళ్తాయి, క్యాచ్లు పట్టుకోవాలి. ఫీల్డింగ్ బాగా చేస్తే ఐ థింక్ వీ కెన్ విన్ దిస్ మ్యాచ్. ఫైనల్గా వాడు ఏం చెప్తారు? ఫైనల్ వాడు ఏం చెప్తారు? అంత ఈజీ కాబోదు, ఎందుకంటే పిచ్ చాలా బ్యాటింగ్ చాలా అనుకూలంగా ఉంది. బట్ వికెట్స్ చాలా ఇంపార్టెంట్. వికెట్స్ తీసుకోవాలి, వికెట్స్ కోసం వెళ్ళాలి మన బౌలర్స్. థ్యాంక్ యూ సార్. న్యూజిలాండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ మనం జాయిన్ అవుదాం. సో ఇప్పటివరకు అయితే ఇది అంత ఈజీ కాదు అనేటువంటిది స్పోర్ట్స్ అనలిస్ట్ చెప్తున్నారు. చూడాలి, అంత ఈజీ అయితే కనబడలేదు, ఎందుకంటే పిచ్ మొత్తం కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. సో మన బ్యాటర్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఒకవైపు అభిషేక్ శర్మ, ఫామ్లో లేనటువంటి అభిషేక్ శర్మ కూడా ఈరోజు వీర విహారం చేశాడు. ఒకవైపు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, చివరిలో వచ్చినటువంటి శివం దుబే. సో వీళ్ళంతా కూడా ఆడడంతో స్కోర్ 255 వెళ్ళింది. సో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అనలిస్ట్ చెప్తున్నారు. సో మరి ఏది ఏమైనా ఈరోజు ఇండియా వరల్డ్ కప్ గెలవాలి, గెలిచి 3వ వరల్డ్ కప్ గెలిచి రికార్డు నెలకొల్పాలి అనేటువంటిది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.